అబ్బో! మామూలుగా ఉండదు ఆయన డైలాగ్ పోనీ ఎనీవే పక్కన పెట్టండి. ఇప్పుడు క్రమశిక్షణకి మారుపోయిన పేరైన అసలు క్రమశిక్షణ అంటే ఆయనంటే క్రమశిక్షణ. అటువంటి క్రమశిక్షణకి మారుపేరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి సుపుత్రికారు అతను మన శుద్ధపోస మన మంచు లక్ష్మక్క. ఇది అమ్మాయిలు కూడా నువ్వు అంటావంటే అచ్చే ఇదిగో ప్రాణం పోయిన ఆటగాడు అమ్మాయిల జోలికి పోరు. ఇది ప్రమాణకంగా చెప్తున్నాను. ఆటగాడుగా అమ్మాయిలతో ఎప్పుడు గొడవ ఆడకూడదు. అమ్మాయిలు ఏం చేసినా రైట్, కానీ పిల్లలు తప్పు చేస్తే శిక్షించాల్సింది ఎవరిని? తల్లిదండ్రులని. అంటే ఇప్పుడు మంచు లక్ష్మి తల్లిదండ్రులు ఎవరు? మోహన్ బాబు. మరి మోహన్ బాబు గారు అంటే ఎవరు? క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఏంటి? మోహన్ బాబు గారు. సో అటువంటి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబు గారు సుపుత్రిక రత్నం బెట్టింగ్ యాప్లో చేసింది. నన్ను గురించి చెప్పాలంటే నన్ను క్యాష్ను ఆరేసి డబ్బులు సంపాదించేసుకోవాలని నన్ను కూడా చెప్పి మీరు అందరూ క్యాష్ను ఆడండి రమిషెట్లు క్యాష్ను డబ్బు అని చెప్పారనమాట. అది సార్ మీ కూతురు గారు చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే క్రమశిక్షణకి మారుపేరంటే మన మోహన్ బాబు గారు. అంటే ఇప్పుడు చూసుకుంటే మీరు మోహన్ బాబు గారు చూసుకుంటే అన్న ఎన్టీ రామారావు గారు తర్వాత ఏది మన నందమూరి తారక రామారావు గారు తర్వాత ఆ స్థాయిలో ఆ టీవీ, ఆ రాజస్వం, ఆ ఎత్తు, ఆ పొడుగు, ఆ ఊపు, ఆ తోపు, నట నటసారం ఎంత పెద్ద డైలాగ్నైనా అబ్బా ఇప్పుడు మహాభారతం తీయాలంటే 10 క్యారెక్టర్లు ఈయన ఒక్కడే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. టాలీవుడ్లో ఎవరూ లేరు, అందరూ జుజుబీ ఈయన ముందు. సో అంత గొప్ప నటుడు, క్రమశిక్షణకి మారుపేరు, కింద నుంచి వచ్చారు. మన భక్తవత్సలం నాయుడు గారు, రాయలసీమ రామన్న చౌదరి గారు సుపుత్రికా రత్నం చేసింది మన బెట్టింగ్ యాప్లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అన్వేషం అంటే ఇప్పుడు క్రమశిక్షణ తెప్పిన టాలీవుడ్కి క్రమశిక్షణ నేర్పించింది మన మోహన్ బాబు గారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చిరంజీవి గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబు గారు. వజ్రోత్సవాలు చూశారు కదా, అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. మీకు ఇంకో విషయం తెలుసా? ఎన్టీఆర్ రామారావు గారు చచ్చిపోయాక బాలయ్య బాబు గారు అంటే అందరికీ భయం, కానీ బాలయ్య బాబు గారిని క్రమశిక్షణలో పెట్టింది ఎవరు? మోహన్ బాబు గారు. ఎవరినైనా అడగండి, చెప్తే బాలయ్య బాబు గారిని ఫోన్ చేసి అడగండి. మోహన్ బాబు గారు అంటే షేక్ అవుతుంది బాలయ్య బాబు గారికి. అంతవరకు ఎందుకమ్మా? నాగేశ్వరరావు గారు చనిపోయారా? మరి నాగార్జున గారిని ఇన్ని రోజులకు క్రమశిక్షణ పెడుతుంది ఎవరు? మన మోహన్ బాబు గారే. బాబు నాయుడు గారి కుటుంబం కూడా ఉందమ్మా. రామానాయుడు గారు చచ్చిపోయాక వెంకటేష్ బాబు గారిని క్రమశిక్షణలో పెడుతుంది ఎవరు? మోహన్ బాబే. ఇంకా చెప్పుకుంటూ పోతే అసలు మొత్తం టాలీవుడ్ని, ఆ కళామ తల్లిని మొత్తం అందరినీ క్రమశిక్షణలో చూస్తున్న మోహన్ బాబు గారు ఇంటిలో క్రమశిక్షణ లోనైంది. మొత్తం కాట్ల కుక్కల్లా కొట్టుకొని సస్తున్నారు బజార్లో. మొత్తం తండ్రి పరువు, ఇంత క్రమశిక్షణ కలిగిన తండ్రి మోహన్ బాబు గారి పరువుని తీసుకొచ్చి